చూసారు కదా, లోపలికి రాగానే ఎంత బ్యూటిఫుల్ ఇంటీరియర్తో ఎంత ఉంది కదా. మనం యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ ఫీల్ అయితే నాకు కలిగిందనమాట. బట్ అట్ ద సేమ్ టైం లగ్జరీ మిస్ కావద్దు అని చెప్పేసి ఆ లగ్జరీ లైట్స్ అనేది యాడ్ చేసాం. ద సేమ్ స్పేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ స్పేస్ లోనే నిజంగానే నామాలు కూడా శంకు చక్ర నామాలు, అష్టలక్ష్మి. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది మ్యామ్. మ్యామ్ నాకు అసలు ఈ రూమ్ ఎంత బాగుంది తెలుసా. బ్లైండ్ ని వాల్ పేపర్ ని కంబైన్ చేసుకుంటూ వెళ్ళామండి, ఒకటే డిజైన్. సో ఇది మీకు వచ్చేసి విండో బ్లైండ్, అది కస్టమైజ్డ్ వాల్ పేపర్. సీ గ్రీన్ కన్నా లైట్ గా ఉంది చూసారా మీరు? yes, సీ గ్రీన్ కన్నా చాలా లైట్ గా ఉంది మ్యామ్. ఎలా మ్యామ్ ఈ థాట్? మ్యామ్ ఇది కంప్లీట్ గా బార్ కౌంటరా? కంప్లీట్ గా బార్ కౌంటరే. సో ఏం చెప్తారు కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్? మేడం చాలా ఓపికగా పూజ గది చాలా పెద్దగా ఉంటే మేమే వద్దు అని హాల్ కంజెస్టెడ్ అవుతుందని తీయమంటే పాపం మొత్తం తీసేసి మళ్ళీ చేసింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఒక బ్యూటిఫుల్ హౌస్ని మీ అందరికీ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉండిపోతుందని చూపించడానికి నేనైతే వచ్చేసాను. నాకు తెలుసు మీరు ఇంటీరియర్ అనగానే 100% వాల్ డెకర్స్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ ప్రవీణ గారిదే అనుకుంటున్నారు కదా. ఆఫ్ కోర్స్ అండి. సో ఒక్కసారి చూసారు కదా, లోపలికి రాగానే ఎంత బ్యూటిఫుల్ ఇంటీరియర్తో ఎంత ఉంది కదా. స్టార్టింగ్ రాగానే మనకి హాల్లే ఎంత క్యూట్గా ఉంది. అండ్ ఎంట్రన్స్ వాల్ దగ్గర నుంచి ఇదంతా కూడా మనం యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ ఫీల్ అయితే నాకు కలిగిందనమాట. అండ్ అలానే కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఆ లైట్స్ కానీ అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ మిర్రర్స్ కానీ సూపర్గా ప్లేస్ చేశారు. అండ్ పైన కూడా చూడండి, అండ్ వాల్కి కానీ అండ్ అలానే ఫ్యాన్ కూడా కంప్లీట్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఎంట్రన్స్ రాగానే మన అందరి ఫీమేల్ ఫేవరెట్ గాడ్ రాధాకృష్ణులు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా. సో నాకైతే ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. అండ్ ఇక్కడ ప్లేస్ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీనికి ఈ డెకర్కి అండ్ ఆ వాల్ అండ్ ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసేసారు కదా. అండ్ అలానే మళ్ళీ హాల్ లోపలికి వచ్చేసేటప్పటికి ఇదొక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చే ఫీలింగ్ వచ్చింది అనమాట. అండ్ లావెండర్ మిక్స్చర్ కలర్లో హాల్ అయితే చించేశారు. అండ్ ఇంకా బెడ్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చూపించేసే ముందు ఈ ఒక్క హాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ పెద్ద పెద్ద బాల్కనీస్ అండ్ చాలా చాలా పెద్ద హాల్ అండ్ దేవుడి గది కానీ ఎక్సలెంట్గా చించేశారనమాట. మెయిన్ వాల్ కలరు అండ్ ఆ ఫినిషింగ్ అండ్ టీవీ బోర్డు గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చింది కానీ అండ్ ఈ లావెండర్ అండ్ పింకిష్ మిక్స్ చేసే వాల్ డెకర్స్ కానీ నాకైతే సూపర్ అనిపించింది. సో ఇంకా అలా నాతో పాటు అలా ఫాలో అయిపోండి. నేను మీకు బెడ్రూమ్స్, కిచెన్, బాల్కనీస్ అన్నీ చూపించేస్తాను. వాల్ డెకోస్ అండి. వాల్ డెకోస్ అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే వీళ్ళ యొక్క ఇంటీరియర్ కానివ్వచ్చు అండ్ ఎంత చిన్న ఇంటిని కూడా చాలా స్పేషియస్గా చూపించగలిగే క్యాపబిలిటీ ఉన్న ఒకే ఒక ఇంటీరియర్ డిజైనర్ నాకు తెలిసి హైదరాబాద్లో ది వన్ అండ్ ఓన్లీ ప్రవీణ గారు అని అయితే మాత్రం నేను 100% చాలా చెప్తా. బికాజ్ ఆఫ్ నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా కొన్ని ఇన్స్టాలో మనం చూసేటప్పుడు కొన్ని ఇంటీరియర్కి సంబంధించినటువంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవన్నీ సేవ్ చేసుకుంటే ఈవిడ తయారు చేసినటువంటి ఇంటీరియర్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ నేను విజిట్ చేసేస్తున్నాను. నా కోరిక అలా తీరుతుంది. అండ్ ఇది చూసారు కదా, మనకు కంప్లీట్గా యూఎస్, యూకే ఎలా అయితే మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఒక ఆ ఫీల్ వస్తుందో నాకు ఇది లోపలికి రాగానే ఆ ఫీల్ వచ్చింది. అవునండి. ఈ మిర్రర్స్ అవి చూసేటప్పుడు లైక్ ఈ లైట్, ఈ మిర్రర్ ఇది కొంచెం మన మోడర్న్ అదే మన వెస్టర్న్ ఇన్స్పైర్డ్ అండి ఈ డిజైన్ అయితే. ఈ వెయిన్స్ కోటింగ్ యూజువల్ గా మీరు అన్నట్టు అక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు, వెస్టర్న్ కంట్రీస్ లోనే ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ ఈ రూమ్ ఇక్కడ సోఫా సెట్ వేసిన తర్వాత హెవీ అవ్వకూడదు అని చెప్పేసి
ఈ వాల్ మాత్రం చాలా కూల్గా సింపుల్గా ఫినిష్ చేసాం. బట్ అట్ ద సేమ్ టైం లగ్జరీ మిస్ కావద్దు అని చెప్పేసి ఆ లగ్జరీ లైట్స్ అనేది యాడ్ చేసాం. యాడ్ ఆన్ మనం చూసారా, నాకు కూడా తెలిసిపోతుంది అనదర్ కంట్రీస్కి వెళ్ళిన ఫీల్. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మన రాధాకృష్ణులు నిజంగానే, మనం రాధాకృష్ణ అనగానే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ మీరే తెలుసా, బికాస్ ఆఫ్ ఆ స్టోరీ చెప్పారు కదా. అవునండి. ప్రతి ఒక్క ఫైటర్ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఒక హస్బెండ్ ఎలా కావాలి అనే ఒక వ్యక్తి క్వాలిటీస్ అన్నీ కూడా మన కృష్ణుడిలో ఉంటాయండి. అదైతే కరెక్ట్ అండి. అందుకే కదండి యూజువల్గా అమ్మాయిలందరికీ కృష్ణుడు అంటారు. చాలా ఇష్టం. ఇది ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన వాల్ డివైన్ ఫీల్ కావాలి అని చెప్పి వెనకాలంతా రస్టిక్ శాండ్ వాల్ పేపర్కి వెళ్ళిపోయి కింద కన్సోల్ టేబుల్ కృష్ణుడు. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ హాల్ చూసేసాము. అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది. ఆ డైనింగ్ హాల్కి తగ్గట్టుగా అక్కడ అన్నీ పెట్టారు. దేవుడు గది వావ్, నిజంగానే 2 పికాక్స్ అని పెట్టారు మ్యామ్ ఇక్కడ మీరు. అవునండి కదా, 2 పికాక్స్. సో దేవుడి రూమ్ ఏంటంటే యాక్చువల్గా లక్ష్మీదేవి ఓపెన్ చేయగానే ఎంత ఐ ఫెస్టివల్ లా ఉంది కదా ఆ ఫోటో చూడగానే. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఇంత చిన్న సైజ్ని ఇంత చిన్న స్పేషియస్లో ఎలా మేము పెట్టగలిగారు? యాక్చువల్గా ఆ మిర్రర్ చాలా పెద్దది మేడం, మీరు చూసారంటే చాలా చాలా పెద్ద మిర్రర్. దాన్ని పెట్టడానికి మా వాళ్ళు ఫీట్సే చేశారు యాక్చువల్గా లోపలికి తీసుకెళ్ళడానికి. బట్ ఫైనలీ దే కుడ్ కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ సొల్యూషన్. అతని ఆజ్ఞ కూడా ఉండాలి. అంతే, వెంకన్న అంతే, అది కరెక్ట్. సో ఇదేంటంటే ఇంకా ఓపెన్ చేసి పూజ చేసుకుని క్లోజ్ చేసుకుని అంతా సరిపోతుంది అని చెప్పారు. సో ద సేమ్ స్పేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ స్పేస్ లోనే నిజంగానే నామాలు కూడా శంకు చక్ర నామాలు, అష్టలక్ష్మి వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎప్పుడు ఇలాగే అంటే ఇంటికి కళ్ళ కూడా వచ్చిందేమో అనిపించింది మేడం నాకు ఫైనల్ గా అయిన తర్వాత. లక్ష్మీ కళ్ళు అంటారు కదా, అది నార్మల్ గా వీళ్ళకి వచ్చేసింది. మనకి ఏదైనా బ్యూటిఫుల్ గా సామాన్లు మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి అండ్ డైనింగ్ ఏరియాలో హ్యాపీగా హ్యాండ్ వాష్ అవి చేసి. ఇది వ్యానిటీ కమ్ క్రాకరీ అండి. ఇంకా 2 యూనిట్స్ చేయలేదు, ఓన్లీ సింగిల్ యూనిట్, వ్యానిటీ యూనిట్ అండ్ క్రాకరీ యూనిట్ 2 ఒకే దాంట్లో ఇచ్చేసాము. మీ వెల్ డెకోర్స్ అన్ని డిజైన్స్ స్టూడియో అంతా కూడా ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని డోర్స్ ఇలా కెమఫ్లేజ్ చేసాం మేడం. సింపుల్ ఒక మిర్రర్ స్ట్రిప్ ఇచ్చి మధ్యలో డోర్స్ యూజ్ చేసాం అనమాట మొత్తం అంతా. సూపర్. సో ఇంటర్నల్ డోర్స్ అయితే అసలు ఏది యూజ్ చేయలేదు మేడం, మనం బిల్డర్ ఇచ్చినవి అయితే ఎక్కడ యూజ్ చేయలేదు, కంప్లీట్ మీరే చేశారంతా. సో అది ఒక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, అక్కడ ఆపోజిట్ బెడ్రూమ్, ఇదంతా హాల్. ఈ హాల్లో ఏమైందంటే మేడం, ఈ రూమ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పౌడర్ రూమ్ డోర్ అనమాట. యాక్చువల్గా ఈ పౌడర్ రూమ్ ఏమైందంటే మనకి మెయిన్ డోర్ ఆపోజిట్గా వచ్చింది పౌడర్ రూమ్ డోర్. సో ఎలాగైనా దాన్ని క్లోజ్ చేయాలి, అది ఎలా క్లోజ్ చేయాలో అని చెప్పి ఉన్నప్పుడు ఏంటంటే వీ వెంట్ ఫర్ 0 ప్యానలింగ్ చేసేసి ఈ డోర్ని మొత్తం క్యామోఫ్లేజ్ చేసాం అనమాట. మ్యామ్ అసలు నాకు ఫస్ట్ అసలు ఇది కూడా ఇంటీరియర్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అనుకున్నాను తప్ప. సో డిజైన్ లో పౌడర్ రూమ్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, డిజైన్ లో పార్ట్ లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అటు ఇటు కూడా అందుకే సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేసాం. ఇక్కడ డోర్ లేదు కానీ ఏంటంటే మొత్తం అంతా ఇంకా అదే డిజైన్ కంటిన్యూ. ఇక్కడ డోర్ ఉంది, అక్కడ డోర్ ఉంది, అక్కడ డోర్ ఉంది, బట్ తెలియకుండా చాలా తెలివిగా కవర్ చేశారు. ఇది కదా ఇంటీరియర్ స్ట్రాటజీ అంటే. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది మ్యామ్. కిచెన్ స్పేషియస్ ఇచ్చాడు మేడం బిల్డర్ కూడా. సో డిష్ వాషర్ ఇక్కడ క్లీన్ అయిపోతుంది, సామాన్లన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ అది ప్యాంట్రీ యూనిట్ అండి. ప్యాంట్రీ యూనిట్ అంతా ఇక్కడ ఉంది, మైక్రోవేవ్ అని ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అక్కడ. సో అది ఫ్రిడ్జ్ కరెక్ట్ గా సరిపోయే స్పేస్. సో కిచెన్ లో హాబ్, చిమ్నీ, అటు ఇటు మళ్ళీ రెగ్యులర్ థింగ్స్ అన్ని హ్యాపీగా మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ టాండమ్స్ అండి, ఇవన్నీ అన్ని మనకు కావాల్సినవన్నీ ప్లేస్ చేసుకునే టాండమ్ బాస్కెట్స్. ఇందులో బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము. సూపర్. ఇదంతా కూడా స్టోర్ రూమ్ వచ్చింది. స్టోర్ రూమ్ కూడా కంప్లీట్ స్టోరేజ్ వచ్చేలాగా చేసాం అనమాట. అది కూడా వుడ్ వర్క్ అండ్ దానికి కూడా గ్రానైట్ వర్క్ కూడా చేశారు. ఇదంతా ఏంటంటే కౌంటర్ టాప్ పైన ఏదైనా కావాలంటే వెట్ గ్రైండర్ ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు లోపల. సో ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ అన్ని అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. సో కిచెన్ ఇది బాల్కనీ అది ఇంకా వాష్ ఏరియా అండి. బాల్కనీ అండ్ వాష్ ఏరియా అంతా కూడా ఈ రూమ్ లో ఫిక్స్ అయిపోయింది. యా సూపర్. దీనికి కూడా వాల్ తో ఇంటీరియర్ చాలా బాగా డెకర్ చేశారు బయట కూడా. అవునండి కదా.
సూపర్. ఇది కిచెన్ సామ్రాజ్యం చూసారు కదా. అండ్ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్లో ఫ్రెంచ్ బాల్కనీ ఇచ్చారన్నారు కదా, దాని ఇంటీరియర్ కూడా చూసేద్దాం, నాతో పాటు ఫాలో అయిపోండి. సో మ్యామ్, హాల్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఇది ఒక ఏదైనా మనకి చూసారా పురాతన కాలంలో రాజస్థాన్ వాళ్ళ కింగ్స్ ది రాజ్పుట్ కింగ్స్ ది థీమ్ తీసుకున్నాం. యా, కింగ్ తాలూకా కోట ఎలా ఉంటుందో అది అలా అనిపించింది. ఇది దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై రాజ్పుట్ ప్యాలెస్ అండి. రాజస్థాన్ రాజ్పుట్ ప్యాలెస్ ఇన్స్పిరేషన్ గార్డెన్ ఇది. ఓకే మ్యామ్, నా ఫేవరెట్ అనుకోండి ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో, ఎందుకంటే అన్ని చోట్ల బీచ్ షేడ్స్ వాడతాం కదా హాల్లో. సో ఇక్కడ ఏంటంటే లైట్ పింక్ లావెండర్ కదా, లైట్ లావెండర్, బట్ అదొక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ కదా. అవును మ్యామ్, నేను తాజ్మహల్ చూడడానికి వెళ్ళాను. అవునండి. అప్పుడు ఇక్కడ తాజ్మహల్ దాని పక్కన రివర్ అండ్ హిల్స్ ఇలానే ఉంటుంది. అవునండి. ఇది యాక్చువల్గా ఉదయ్పూర్ ప్యాలెస్ ఇన్స్పిరేషన్ అండి. ఓకే. నేను తాజ్మహల్ అని చెప్పాను కానీ ఉదయ్పూర్ ప్యాలెస్ ఇన్స్పిరేషన్ అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది హాల్లో మెయిన్ టీవీ యూనిట్ అండి, సిట్టింగ్ ఏరియా. టీవీ యూనిట్, అండ్ అది కూడా చూడండి లైట్ లావెండర్ దాంట్లో ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ మొత్తం మీకు హాల్, క్రాకరీ, పూజ అంతా కూడా ఇంక లైట్ లావెండర్ షేడే తీసుకున్నాము. ఓ సూపర్. సో ఇది కూడా మీరు చూసారు కదా, ఈ టీవీ యూనిట్ కూడా అక్రిలిక్ ఫినిష్ చేసాము కంప్లీట్ గా. ఎస్ ఎస్. ఇదేమో అక్రిలిక్ మార్బుల్ యూస్ చేసి, ఇదంతా కూడా మళ్ళీ అదే లైట్ లావెండర్ లో ఫ్లూట్ లామినేట్ యూస్ చేసామండి ఇక్కడ. సో కంటిన్యూషన్ లో మీకు ఇంటర్నల్ డోర్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నట్టు ఎక్కడ ఉండదు మేడం, మొత్తం ఒక లెవెల్లోనే చేసాం వాటిని. నెక్స్ట్ లెవెల్లో ఉంది మ్యామ్. సో ఇంటర్నల్ డోర్, ఇది మీరు ఇందాక చూసిన గ్రీన్ రూమ్ అనమాట. ఈ రూమ్ ఇదేమో గ్రీన్ రూమ్, అదేమో ఒక కైండ్ ఆఫ్ బ్లూ రూమ్, సీ బ్లూ. అదేమో కంప్లీట్ గా పర్పుల్ అండి, పర్పుల్ కొంచెం దీంట్లోనే డార్కర్ షేడ్. అదేమో రోజ్ బీచ్, అదేమో రోజ్, అండ్ ఇదేమో లావెండర్. అన్ని సిమిలర్ గా అనిపిస్తాయి. బట్ నాకు ఇక్కడ హాల్లో వాల్ పేపర్ ఆ రాజ్కోట్ చూసిన తర్వాత 4 bedrooms యొక్క కలర్స్ అన్ని అందులో ఉన్నాయి. అవునండి. అంటే ఇంకా మీకు ఇంట్లో ఎక్కడ కూడా ఇంత కలర్ఫుల్ ఇది లేదు, హౌసే కలర్ఫుల్ గా ఉంది మ్యామ్. అవునా. సో కలర్స్ అన్ని కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ మెయింటైన్ చేస్తారు. అవునండి కదా. అంటే అది పర్సనల్ టేస్ట్ అనుకోండి కొంచెం వరకు. సో ఈ రూమ్ ఏంటంటే మొత్తం రూమ్ అంతా కూడా ఒక కలర్ ఆఫ్ రోజ్ బీచ్ కలర్ కి వెళ్ళాం అనమాట. అంటే పింక్ బీచ్ కలిసిన షేడ్. అది మీకు యాక్చువల్ గా వీడియోలో మరి కరెక్ట్ వస్తుందో లేదో కానీ బ్యూటిఫుల్ కలర్, యాక్చువల్లీ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ కలర్, డిఫరెంట్ అండ్ యూనిక్. అండ్ నాకు అది గోల్డ్ లో నాకు తెలిసి ఒక 3 shades చూసాను ఈ వాల్ అయితే. యా కదా. అవును. అండ్ లైట్ గోల్డ్, అదొక డిఫరెంట్ మిక్స్డ్ గోల్డ్ ని చూసాను. ఇది కూడా టెక్స్చర్డ్ వాల్ పేపర్ అండి. సో అక్కడ వచ్చేసరికి మనం కొంచెం మెటాలిక్ వాల్ పేపర్కి వెళ్ళాము. అవును. సో మెటాలిక్ రోజ్ గోల్డ్ ఫినిష్లోనే మళ్ళీ వాల్ పేపర్ చూసాము. ఇది వచ్చేసి టెక్స్చర్డ్ వాల్ పేపర్కి వెళ్ళి, సో బెడ్ కూడా ఏంటంటే మొత్తం హెడ్ బోర్డ్ అంతా కూడా మొత్తం ఫుల్ లెంత్ హెడ్ బోర్డ్ చేసాం. అవును. హెడ్ బోర్డ్లో కూడా ఐ డెంట్ వాంట్ ఎనీ ఫ్లాషీ ఎలిమెంట్స్ అనమాట. సో ఐ వెంట్ ఫర్ అ వెరీ సింపుల్ లుకింగ్ సో సింపుల్ అండ్ సో ఎలిగెంట్. యా, యాక్చువల్లీ ఇది కూడా విండో అండి. ఇది కూడా ఓకే. సో ఏంటంటే విండోని కవర్ చేస్తూ, అంటే హెడ్ బోర్డ్లో ఒక అబ్స్ట్రక్షన్ అని చెప్పి మేడం ఫీల్ అయ్యారు. సో ఈ రూమ్కి యాక్చువల్గా ఫ్రెంచ్ డోర్ కూడా ఉంది. సో వెంటిలేషన్ ఫుల్గా ఉంది కాబట్టి ఓకే. సో దీనికి ఇంక ఇలాగా విండోని కొంచెం ఇలా కవర్ చేసాం అనమాట. అసలు అది మాకు విండో అన్నట్టు కూడా తెలియట్లేదు. సో ప్యానలింగ్లోనే కంప్లీట్ చేసాం దీన్ని. సూపర్. సో అక్కడ బాల్కనీ వచ్చేసింది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ వద్దనుకున్నారు వీళ్ళు. సో అందుకని చెప్పి ఇంకా ఆ వాల్ ని కూడా అలా హైలైట్ చేసి ఒక కస్టమైజ్డ్ వాల్ పేపర్ కి వెళ్ళాం అనమాట. కానీ చాలా సింపుల్ గా, చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ క్లాసీ కూడా అండి. ఎందుకంటే మీకు అట్ ద సేమ్ టైం ఈ కలర్ కాంబినేషన్స్ వల్ల చాలా క్లాసీగా కూడా వచ్చింది. సో వార్డ్రోబ్స్ కూడా మొత్తం ఫుల్ లెంత్ ఇచ్చామండి, పై వరకు చేసాం అనమాట. సో కిందంతా స్టోరేజ్ పెద్ద డ్రాయర్స్కి వెళ్ళి, సో పైన మాత్రం ఈ వెంట్ ఫర్ ఫుల్ లెంత్ స్టోరేజ్. సో ఇలా పుల్ అవుట్, ట్రౌజర్ పుల్ అవుట్ కానీ ఇలా మొత్తం అన్ని ఇంకా ఓకే 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 చక్కగా మనకు కావాల్సిన ఇలా తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అసలు అంటే ఈ ఫ్లాట్ లో చాలా పెద్దవాళ్ళు ఉంటారని నేను విన్నాను మ్యామ్. ఇద్దరు కపుల్ అండి యాక్చువల్గా. సో వాళ్ళు ఇద్దరు కపుల్కి 4 BHKనా అని కాదు, వాళ్ళకి రిలేటివ్స్ ఎక్కువ. వాళ్ళ సన్ కూడా యుఎస్లో ఉంటారు. సో వాళ్ళు అయితే 4 BHK కాదు, యాక్చువల్గా అది ఒకటి హోమ్ థియేటర్ అనమాట. కానీ ఇంటికి రిలేటివ్స్ ఎక్కువ అని చెప్పి కాన్సెప్ట్లోనే మనం అది కూడా బెడ్రూమ్ కింద చేసాం.
సో ఇందులో కూడా మీకు లాస్ట్ దాంట్లో కూడా ఇది లాకర్ స్పేస్. సో ఇందులో కూడా ఫుల్ ట్రౌజర్ పుల్ అవుట్ ఇచ్చాము. అండ్ మీరు లాకర్ కూడా గోడ్రేజ్ ఇస్తారు కదా, సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇది కూడా పుల్ అవుట్ చేసాం అనమాట ఇట్లా. సో పుల్ చేసుకొని క్లోత్స్ హ్యాంగ్ చేసుకొని పైకి వెళ్ళిపోయేలాగా. సో నాకు ఈ కలర్ పర్సనల్గా బాగా నచ్చిందండి. అంటే సంహౌ బీజ్ అండ్ పింక్ కి మధ్యలో వచ్చింది కదా. ఒక్కొక్క హౌస్ ని ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారు కదా. అసలు మీ హౌస్ ఇంటీరియర్ ఎలా ఉందో చూడాలని ఉంది మ్యామ్. ఉంది మేడం, యూట్యూబ్ లో వీడియో ఉంది, చాలా మంది చూసారు, మన ఆడియన్స్ కూడా చూసేసారు. నేనే మిస్ అయ్యాను అయితే. అవును, అయితే నేను కూడా చూసేసేయాలి. సో ఒకసారి ఇంకొక రిమైనింగ్ డ్రెస్సింగ్ అండి. అసలు అయినది మర్చిపోయాను మ్యామ్ చెప్పడం. అసలు డ్రెస్సింగ్ ది కూడా ఎంత స్పేషియస్ ఇచ్చారు లోపల స్పేషియస్ గా ఉందండి యాక్చువల్ గా. సో ఏంటంటే వి వెంట్ ఫర్ స్మాల్ స్లైడింగ్. అనుకుంటారు ఇది ఒక ఓన్లీ డ్రెస్సింగ్ మిర్రర్ ఒకటే అని అనుకుంటారు, బట్ అది ఓపెన్ చేస్తే తెలుస్తుంది అసలేం డ్రెస్సింగ్ లోపల ఉంది. ఇందులోనే వాష్రూమ్ వచ్చింది, కంప్లీట్ గా వాష్రూమ్. సో ఈ ఫ్లాట్ లో మీరు చేస్తున్నప్పుడు కొంచెం నాతో అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే కొన్ని ఫినిషింగ్ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అక్కడక్కడ నాకు తెలుస్తున్నాయి ఇవన్నీ. అండ్ ఇందులో ప్రొఫైల్ లైట్ రావడం. సో ఏంటంటే మనకి షూటింగ్ ఆ తర్వాత అవ్వదని చెప్పేసి ముందు పెట్టుకున్నాం, రేపే గ్రూప్ ప్రవేశం వెళ్ళి. సో మొత్తం ఇక్కడ కూడా చాలా మంచిగా మొత్తం అంతా కూడా యాక్సెసరీ డ్రాయర్స్ ఇచ్చామండి. సో యాక్సెసరీస్ అన్ని పెట్టేసుకొని లోపల పెట్టుకునేలాగా. సో ఫుల్ లెంత్ మిర్రర్ చేసేసాం. ఇవన్నీ కూడా వార్డ్రోబ్స్, మనకి బట్టలు అన్ని ఇందులో మొత్తం వెళ్ళిపోతాయి మేడం. యాక్చువల్గా ఇది కూడా ఏంటంటే లాండ్రీ బాస్కెట్ కూడా చేసాం, ఇప్పిన బట్టలు వేసుకోవడానికి లాండ్రీ బాస్కెట్. చూసారు కదా, నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటాను, నేను ఎప్పుడు మీతో ఇంత బ్యూటిఫుల్ గా ఇంటీరియర్ చేయించుకుంటానని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఏంటంటే ఆవిడ ఇంకా బయట కూడా ఒక ఫుల్ లెంత్ మిర్రర్ కావాలన్నారని చెప్పి ఒక ఫుల్ లెంత్ మిర్రర్, శారీ కట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది కదా, లోపల అయితే బాగుంటుంది. సూపర్. మేము అసలు ఈ బాల్కనీ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? ఈ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ మేడం. ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అని చెప్పి అక్కడ ఒక పెద్ద యూనిటే చేసాం యాక్చువల్ గా. అదే టోటల్ వార్డ్రోబ్ అనమాట. అంటే ఇంకా మనకి ఏదున్నా స్టోర్ రూమ్ లాగా అనుకోండి, ఇంకా అన్ని అందులో పెట్టేసుకునేలాగా టోటల్ బయట ఒక ఫుల్ స్ట్రక్చర్ ఇచ్చాము. ఇటు వచ్చేసరికి మొత్తం ఇంటిలో ఉన్న ఏసీ ప్లాంట్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి మేడం. టోటల్ హౌస్ లో ఉన్న ఐ థింక్ 80% ఆఫ్ ద ఏసీస్ అవుట్డోర్ యూనిట్స్ మొత్తం ఇక్కడే వచ్చాయి అన్నమాట. సో పిల్లలు ఎవరు అటు వెళ్ళకుండా ఐ థింక్ వి వెంట్ ఫర్ సింపుల్ ఎస్ఎస్ డోర్ పెట్టేసి దీనికి బ్లైండ్ కూడా వేసేసాం అనమాట. ఇంకా కనిపించకుండా దాని డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ఇక్కడ కూర్చుని కాఫీ తాగినా అది మనకి కనబడకూడదు, అది మన కాన్సెప్ట్. మ్యామ్ నాకు అసలు ఈ రూమ్ ఎంత బాగుంది తెలుసా. ఎవరైనా మన కజిన్స్ ఉండేటప్పుడు, ఎక్కువ మెంబర్స్ వచ్చేటప్పుడు ఆడుకోవడానికి అసలు ఎక్సలెంట్ ప్లేస్ ఇది. యాక్చువల్గా వాళ్ళు ఉండేది ఇద్దరే కానండి, దే హ్యావ్ ఎ హ్యూజ్ బిగ్ ఫ్యామిలీ అనమాట. ఓకే సో మంచి ఫ్యామిలీ పీపుల్ వీళ్ళు. సో ఇందులో ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఉండడం కోసం, వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంకా ఏజ్డ్ అనమాట. సో వాళ్ళు ఉండడం కోసం అని చేసిన బెడ్స్. ఫస్ట్ ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే 3x6 కాట్స్ చేద్దాము చిన్నవి అని, కాకపోతే ఇంకా ఎక్కువ మంది వస్తే ఉంటుందని చెప్పి 4x6 ట్విన్ సైజ్ బెడ్స్కి వెళ్ళాం అనమాట. ఓకే 2 బెడ్స్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మధ్యలోంచి నడుస్తున్నప్పుడు కాళ్ళు కొట్టుకుంటారేమో, ఏజ్డ్ కపుల్ కదా అని భయం వేసి మళ్ళీ ఇదంతా కూడా టోటల్ ఫోమ్ బెడ్ చేసామండి. ఓకే ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ బెడ్, అంతా కంప్లీట్ లామినేట్ చేయకుండా మొత్తం ఫ్యాబ్రిక్ బెడ్ చేసి. నిజంగా మీరు ఒక ఫ్లాట్ని ఇంటీరియర్ చేయాలి అన్నా, ఇలాంటి కాట్స్ చేయాలి అన్నా, స్పేషియస్గా ఉంచాలన్నా ప్రతిదీ పిన్ టు పిన్ మైనర్గా మన ఇంట్లో పేరెంట్స్ అయితే ఎలా ఉంటుంది, మనకి ఎలా కంఫర్ట్ ఉంటుంది అని మీరు ఓన్గా ఆలోచించి చేస్తారా? ఆలోచించకపోతే అసలు ఇంటీరియర్ చేయలేం మేడం, ఆలోచించాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చినప్పుడు నేను చాలా, కొంతమంది నన్ను చాలా ఎందుకు అడుగుతున్నారు ఇన్ని డీటెయిల్స్ అని అనుకుంటారేమో. నాకు అనిపిస్తుంది నేను ఫస్ట్ రాగానే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు, సో ఈ బెడ్రూమ్ నేను ఎవరికి కస్టమైజ్ చేయాలి, వాళ్ళు ఏం చదువుతున్నారు, లేకపోతే పిల్లలు అయితే కనుక వాళ్ళు ఏం చదువుతున్నారు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఏజ్ ఎంత, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తీసుకుంటాం బిఫోర్ ఐ డిజైన్ అనమాట. సో ఆ తర్వాత ఐ స్టార్ట్ మై డిజైనింగ్ వర్క్. ఓకే సో ఈ రూమ్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళ కోసమైనా నా కాన్సెప్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు గివ్ అ లైవ్లీ వైబ్. అవును, సో అందుకనే కొంచెం ఈ వైబ్రెంట్ కలర్సే యూజ్ చేసాం మొత్తం అంతా. 100% నేను యాక్సెప్టెడ్.
బట్ అసలు ఏజ్ వాళ్ళకి ఉన్న రూమ్ లో ఉందా మ్యామ్ ఇది? లేదు, అలా ఉండొద్దనే అనిపించాము. అంటే ఒకవైపు ఒక మంచి వెస్ట్రన్ లా ఉంది, ఇంకోవైపు లిటిల్ బిట్ ట్రెడిషనల్, అంటే లైక్ ఆ డక్స్ కానీ ఆ ట్రీస్ కానీ అది. కానీ కలర్ వచ్చేసేటప్పటికి మళ్ళీ ఇంగ్లీష్, అంటే అనదర్ కంట్రీస్ది కొన్ని కంట్రీస్ కలర్స్ ఎలా యూజ్, వాళ్ళ ఇంటీరియర్ కలర్ ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్ ఉంది. అసలు దేనికి సో ఇక్కడికి వచ్చినప్పుడు మేము కూడా వచ్చి మాట్లాడాలంటే మా మమ్మీ వాళ్ళతో మాకు ఒక సీటింగ్ స్పేస్ కావాలి అన్నారు. సో దీన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసాం అన్నమాట. సీరియస్లీ మన ఇద్దరం కూర్చోడం ఇంక ఇక్కడ చూడండి, ఎందుకంటే డెప్త్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి మీకు హ్యాపీగా చాలా స్పేషియస్ గా చాలా ఫీల్ ఫ్రీ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వార్డ్రోబ్ లాంటిది ఇచ్చినట్టు నేను చూపిస్తాను మీకు. సో ఇటు వచ్చేసి ఇది మన ఇవంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసాం మేడం. ఇంకా టోటల్ ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు స్టోరేజ్ ఇచ్చాము, కంప్లీట్ స్టోరేజ్. డ్రెస్సింగ్ కూడా ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చేసాను ఇంక ఇక్కడ. సో ఇక్కడ నుంచి కూడా హ్యాపీగా రెడీ అవ్వచ్చు, ఇక్కడ సారీ కట్టుకోవచ్చు, అన్ని కంఫర్టబుల్ గా కంఫర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే యూస్డ్ క్లోత్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి, సో యూస్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చాము ఇక్కడ. మ్యామ్ అసలు అది యూజ్ చేసుకునే క్లాత్స్ హ్యాంగర్ లానే లేదు, అది ఇంకేదో సమ్ డోర్ డిజైనింగ్ గా అనిపించింది. బట్ దట్ ఇంకోటి ఏంటంటే అది నేను వాల్ కి ఏదో అలా కనపడుతుందని పెట్టారనుకున్నాను, లేదు దాన్ని కూడా కవర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే చిన్న మందు బాటిల్స్ ఉంటాయి, అదే మందులు అంటే టాబ్లెట్స్, మెడిసిన్స్, టానిక్స్, ఇదంతా కూడా అలాగా ఆ క్యాబినెట్ అనమాట, మెడిసిన్ క్యాబినెట్. ఇక్కడ ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి అలా ఆలోచించి పెట్టారు. ఓ సూపర్. అంటే వాళ్ళ రెగ్యులర్ డైలీ ఏంటి వాళ్ళకి నీడ్స్ అనేది హ్యాండ్ దగ్గరగా ఉండడం మొత్తం అంతా యూస్ పెట్టాం మేడం. సో అలాగే హెడ్ బోర్డ్ కూడా ఏంటంటే వెనకాల చాలా పెద్ద విండో వచ్చింది, బ్లైండ్ ని వాల్ పేపర్ ని కంబైన్ చేసుకుంటే వెళ్ళామండి, ఒకటే డిజైన్. సో ఇది మీకు వచ్చేసి విండో బ్లైండ్, అది కస్టమైజ్డ్ వాల్ పేపర్. సో ఐ వెంట్ ఫర్ కంటిన్యూషన్ అనమాట అదంతా. ఓకే సూపర్ మ్యామ్, అసలు ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాకైతే నచ్చింది. ఒకసారి మా కెమెరా ఇలారా, ఒక్కసారి అలా వాల్ అండ్ విండో బ్లైండ్ ఒకసారి చూపించండి. నేను ఒక్కసారి బ్లైండ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇది విండో. సో బ్లైండ్ అండ్ వాల్ పేపర్ని ఇలా కంబైన్ చేసుకుంటా. అసలు కంప్లీట్ ఒక వాల్ పేపర్ అట్లానే అనిపిస్తుంది తప్ప అది విండో బ్లైండ్ లా కూడా అనిపించలేదు. అంత పర్ఫెక్ట్ గా ఇంటీరియర్ చేశారు, సూపర్. అండ్ ఈ వాల్ కూడా చూడండి అసలు నిజంగా ఇదంతా కూడా టెక్స్చర్డ్ వాల్ పేపర్ మేడం. మీరు చూసారంటే సో ఇదంతా టెక్స్చర్డ్ వాల్ పేపర్ వేసాం అనమాట. అంటే కంప్లీట్ గా బెడ్స్ కి, వార్డ్రోబ్స్ కి అండ్ సిట్టింగ్ కంఫర్ట్ ఉన్నటువంటి ఈ కుషన్స్ కి అండ్ డోర్స్ కి అండ్ అలానే బ్లైండ్ అండ్ వాల్ పేపర్ అన్ని కూడా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సింకింగ్, పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ కలర్ మిక్సింగ్. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సింకింగ్ ఇక్కడ. మీ బ్రెయిన్ కి, మీ డిజైనింగ్ కి హ్యాట్స్ ఆఫ్ అండి ప్రవీణ గారు, హ్యాట్స్ ఆఫ్. ఇందులో ఈ ఫ్లాట్ లో ఇంకొకటి ఏంటంటే మొత్తం ఇంటర్నల్ డోర్స్ మనమే చేసాం మేడం. టోటల్ ఇంటర్నల్ డోర్స్ ఏదైతే బిల్డర్ ఇచ్చాడో మనం ఎక్కడ రీయూజ్ చేయలేదు. సో అన్ని ఇంటర్నల్ డోర్స్ మనమే చేసాం కాబట్టి ఏంటంటే లోపల డోర్ వెనకాల ఉన్న డిజైన్ మన వార్డ్రోబ్ కి మ్యాచ్ అవుతుంది. ఓకే, బయట హాల్లో డిజైన్తో మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. సో ఇంటర్నల్ డోర్స్తో సహా చేసాం. ఇందులో అయితే మెయిన్ డోర్ కూడా మంది, మొత్తం అయితే బిల్డర్ ఇచ్చినవి ఓన్లీ మనం వాల్స్ మాత్రమే యూజ్ చేసుకున్నాం. అసలు యాక్చువల్గా ఈ రూమ్ చూడగానే కొరియన్ రూమ్లో అనిపించింది నాకైతే. కంప్లీట్ ఈ లైట్ గ్రీన్ అనాలా, సీ గ్రీన్ అనాలా నాకు ఐడియా లేదు, కానీ బట్ అసలు ఈ బెడ్కి సంబంధించినటువంటి ఈ డెకరేటివ్ కానీ ఇది కానీ సూపర్ ఉంది. అండ్ ఒకసారి మ్యామ్ని కూడా వెల్కమింగ్ చేసేద్దాం. మ్యామ్ వెల్కమ్ టు మై రూమ్. వాళ్ళు ఈ వీడియో చూస్తే అమ్మో బాబోయ్ అనుకుంటారు. ఈ కలర్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ కలర్ యూస్ చేసాం ఈ రూమ్ లో. అసలు ఈ కలర్ నేమ్ ఏంటి? ఇది సియాన్, మీకు తెలుసు కదా, టర్కాయిస్ బ్లూ అంటారు, దాంట్లోనే బాగా లైట్ కలర్ అన్నమాట. సీ గ్రీన్ కాదా? సీ గ్రీన్ కన్నా లైట్ గా ఉంది, చూసారా మీరు? సీ గ్రీన్ కన్నా చాలా లైట్ గా ఉంది. మ్యామ్ ఎలా మ్యామ్ ఈ థాట్? ఇక్కడ ఏమో ఇది కంప్లీట్ సీ గ్రీన్ అండ్ లైట్ వైట్ అండి, హాఫ్ వైట్ అనాలా, ఫుల్ వైట్ అనాలా, ఫ్రాస్టీ వైట్ అండి, మిల్కీ వైట్ లాంటిది, మిల్కీ వైట్. సో ఇది ఫ్రూట్స్ యూస్ చేసి ఇదంతా ఏమో ప్లెయిన్. దానికి దీనికి మళ్ళీ మధ్యలో ఇదొక
అసలు ఈ రూమ్ యాక్చువల్గా బిల్డర్ ఇచ్చిన దాని ప్రకారం హోమ్ థియేటర్ రూమ్ అండి, దీనికి వాష్రూమ్ లేదు. ఓకే. సో హోమ్ థియేటర్ కోసం అనమాట. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి చెప్పాను కదా రిలేటివ్స్ అది ఎక్కువ వచ్చేటోళ్ళు వెళ్ళేటోళ్ళు, సో బెడ్రూమ్ కింద అయితే ఎక్కువ యూజ్ అవుతుందని చెప్పేసి ఇది బెడ్రూమ్ కింద క్రియేట్ చేస్తాం. మ్యామ్ బెడ్రూమ్ కింద ఇంత మంచి ఇంత బ్యూటిఫుల్ ఇంత ఎలిగెంట్ గా గెస్ట్ల కోసం ఇచ్చేసారా? గెస్ట్ల కోసమే మేడం ఇది. ఈవిడతో ఏమైనా ఫ్రెండ్షిప్ చేసుకోగలమేమో చూద్దాం. మనం కూడా అప్పుడప్పుడు రావచ్చు. సీరియస్లీ అంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ అన్నిటికన్నా మీకు ఆ వాల్ పేపర్ కూడా ఇంత సిమిలర్ కలర్ లో మీకు ఎలా దొరికింది అనేది నా డౌట్. వెతుక్కుంటే దొరుకుతాయి మేడం, వెతుక్కుంటాం అంతే, మా పనే అది. మీ దగ్గర వాల్ పేపర్స్ ఏమైనా స్టోర్ ఉందా మీ దగ్గర? మంది వాల్ పేపర్ స్టోర్ కూడా మేడం. ఫస్ట్ టైం ఇది నేను చేశాను కదా, మీరు చేశారు గుర్తుందా? మంది హోల్సేల్ మేడం వాల్ పేపర్ కూడా, కాబట్టి ఏంటంటే ఇంకేదన్నా సరే మనకు దొరుకుతుంది. మన దగ్గర 1 lakh plus డిజైన్స్ ఉంటాయండి. నాకు డౌట్ మీరు హైదరాబాద్ చేస్తారా ఇంకా వేరే అనదర్ వాల్ పేపర్స్ ఇవన్నీ కూడా త్రూ అవుట్ ఆంధ్ర, హైదరాబాద్, తెలంగాణ ఎక్కడైనా చేస్తారు కదా. ఇంటీరియర్ వీలైనంత అంటే తక్కువ చేస్తున్నాం మేడం. యాక్చువల్లీ మీకు తెలుసు వైజాగ్ కొంచెం అయ్యో మీది ఎక్కడికైనా వస్తాను నేను, నో ప్రాబ్లమ్. కాదు మ్యామ్ అసలు వాల్ సేమ్ సీ గ్రీన్ అండ్ నిజంగానే మిల్కీ వైట్ అండ్ ఇది బ్రౌనిషా రోజ్ గోల్డ్ లో బ్రౌన్ మిర్రర్ ఎక్కించాం మేడం ఇది. అది సో ఇది కూడా మనకు అదే ఫ్లూట్ లామినేట్ కంటిన్యూ చేసాం అనమాట దీనిపైన. సో వార్డ్రోబ్ పైన డిజైన్ మిక్స్ చేసి కొడితే అది మల్టీ కలర్ లో ఉన్న సేమ్ సీ గ్రీన్ కి రిలేటెడ్ మ్యాచింగ్ ఉన్న వాల్ పేపర్. అంతే అంతే. అసలు ఎక్కడ దొరికింది బాబోయ్. అండ్ ఇక్కడ ఇంకొకటి బ్లైండ్ విండో. ఆ బ్లైండ్ ఏంటంటే నాకు ఇంకా ఆ వాల్ హైలైట్ అవ్వకూడదు, ఎందుకంటే రూమ్ లో అన్ని వాల్స్ నేను వాడేసాను కదా. సో ఆ ఒక్క వాల్ హైలైట్ అవ్వకూడదు అని చెప్పి ఆ బ్లైండ్ మాత్రం చాలా సోబర్ గా ఐ థింక్ బట్ ఎలిగెంట్ గా అనిపించింది. మ్యామ్ ఇంటీరియర్స్ కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా స్టేట్స్ వైజ్ అవార్డ్స్ తీస్తే మీరు నెంబర్ 1 లో ఉంటారు. మీరు నామినేట్ చేయండి మేడం నన్ను. 100% చేస్తాను. వాల్ పేపర్ కూడా ఎంత స్ట్రక్చర్, చాలా స్మూత్ గా ఉంది. అమ్మో ఇది ఏమైనా ఎలా అంటుతుందా అని ఒక ఫీల్ వస్తుంది, కానీ అదేం లేదు. ఓకే టెక్స్చర్డ్ వాల్ పేపర్ ఇదంతా మేడం. ఇది ఏంటంటే ఐరన్ చేసుకోవడానికి చెప్పేసి టేబుల్ అన్నమాట. ఇది ఐరన్ టేబుల్ ఏంటంటే ఫోల్డబుల్ చేసాము, సో అవసరం లేనప్పుడు పెట్టేసుకోవచ్చు. అదే ఇప్పుడు శారీ ఇందులోకి వెళ్ళిపోతుంది మేడం ఐరన్ చేస్తున్నప్పుడు. సో కంటిన్యూషన్గా మనం ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా చేసాము. పర్ఫెక్ట్ మ్యామ్. అసలు చించేసారు అంతే. అంటే ఒక ఇంత చిన్న రూమ్ని కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఇంత క్లారిటీగా చూపించేశారు. అంటే మేడం ఫస్ట్ ఏంటంటే రూమ్ ఎంత చిన్నది అనేది ఇంపార్టెంట్ కాదు. నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తారు, మా ఫ్లాట్ చిన్నదండి బాగా రాదేమో. కాదండి, చిన్న ఫ్లాట్ ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది యాక్చువల్గా. సో బ్యూటీ ఈజ్ నథింగ్ డిపెండెంట్ ఆన్ సైజ్. అలాగే మనం కావాల్సిన ఎలిమెంట్స్ కూడా ముందే డిస్కస్ చేసుకొని ఏదేది అకామిడేట్ చేయాలి అంటే ఇంపార్టెన్స్ మనకు హైరార్కీ ఉంటుంది కదా మనం యూజ్ చేసే దాంట్లో. ఆ హైరార్కీలో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఏది కావాలంటే అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. దీన్ని చూస్తుంటే హౌ క్యూట్ అనిపిస్తుంది. సో ఆ హెడ్ బోర్డ్ అది అలా ఐ థింక్ పర్ఫెక్ట్ సింక్. హెడ్ బోర్డ్ అయితే అసలు బ్యూటిఫుల్ మ్యామ్. ఆ లైట్ ల్యాంప్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అవునండి. ఇంత యూనిక్ మోడల్స్ అన్ని మీకు ఎక్కడ నుంచి ఐడియాలజీ వస్తుందో తెలియదు, కానీ మెయిన్ ఆ బ్రెయిన్ లో ఆ డిజైన్ అనేది. దీనికి ఏమైనా కోర్స్ ఉంటుందా మ్యామ్ నేర్చుకోవడానికి? లేదండి, ఇవన్నీ కూడా టేస్ట్ మేడం. మేజర్ ఏంటంటే మన టేస్ట్. సో ఏంటంటే ఇందులో కూడా ఒక యాక్సెసరీ ట్రే చేసాము. సో ఏమున్న యాక్సెసరీస్ ఇందులో పెట్టుకొని ప్లేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా యూస్ క్లోజ్ ఇచ్చాం మేడం, ఎందుకంటే గెస్ట్లు వచ్చినప్పుడు ఫస్ట్ వెతుక్కునేది షర్ట్ ఎక్కడ తగిలించాలి ఇవన్నీ. దీంట్లో కూడా ఒక యూస్ క్లోత్స్కి చిన్న బాక్స్ చేసేసాం. సూపర్. వాచ్ కానీ బెల్స్ కానీ ఏ ఉన్నా కూడా హ్యాపీగా అందులో ప్లేస్ చేసుకోవచ్చు. కీస్ అండ్ ఎవ్రీథింగ్. అవును. అసలు బయట మనం ఇక్కడ ఏ వస్తువు కూడా మన రూమ్లో వచ్చి ఇలా పెట్టేయడానికి లేకుండా అంత చక్కగా ప్లేస్ చేసేసారు. సూపర్. థ్యాంక్ యూ అండి. చాలా ఇంకొక రూమ్ ఉంది, ఇంకొక బెడ్రూమ్. మ్యామ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ లో ఉంది మ్యామ్. యా అండి. ఇది బ్లూ మ్యామ్. అసలు ఇది కూడా పేస్టల్ బ్లూ అండి. ఓకే. పేస్టల్ బ్లూ మొత్తం అంతా మ్యామ్. పేస్టల్ గ్రీన్, పేస్టల్ రోజ్, పేస్టల్ బ్లూ, అసలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి మ్యామ్? సో ఈ కలర్ కూడా యాక్చువల్లీ నా 2-3 ప్రాజెక్ట్స్లో వాడాం మేడం ఈ కలర్ అయితే. సో ఏంటంటే వాళ్ళ బాబు రూమ్ ఇది. బాబు అంటే చిన్న బాబు కాదు, ఆయన కూడా మ్యారేజ్ అయిపోయింది. సో ఆయన ఫస్ట్ నాకు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే నాకు ఈ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. నా రూమ్ అయితే ఇది కలర్ ఫిక్స్డ్ అండి, మిగతాయి మీరు మా మమ్మీ మాట్లాడుకోండి అని చెప్పారనమాట.
ఓకే. సో మనం రిపీట్ లాగా ఉండకూడదు అని చెప్పి. మీ టేస్ట్ చాలా బాగుంది సార్, నిజంగా బ్లూ ఎక్సలెంట్ ఉంది. లోపలికి రాగానే ఇది ఒక సీలోకి వెళ్తున్నటువంటి ఒక ఫీల్ అండ్ కొండల్లో హిల్స్లోకి పక్కన సముద్రం, ఆ షిప్లో వెళ్తున్న ఫీలే వచ్చింది నాకు ఈ రూమ్లో లోపలికి రాగానే. సో మళ్ళీ మనం చేసిన డిజైన్ రిపీట్ కాకూడదు అని చెప్పి నా కేర్లో నేను ఏం చేశానంటే అక్కడ ఒక వాల్ పేపర్, దీంట్లో కూడా ఐ వెంట్ ఫర్ అ వాల్ పేపర్ అండి యాక్చువల్గా. అసలు వార్డ్రోబ్ లో కూడా వాల్ పేపర్ వేసాము. దీనిపైన గ్లాస్ మేడం యాక్చువల్గా ఏంటంటే ఇది కంప్లీట్లీ శాండ్విచ్డ్ వాల్ పేపర్ అనమాట. ఇంకా దీంట్లో మనకి ఏమి తగులుతుంది, చేయి తగులుతుంది, ఊడుతుంది అట్లా ఏమి ఉండదు, కంప్లీట్లీ శాండ్విచ్డ్ వాల్ పేపర్ అనమాట. ఓకే. ఇవన్నీ డోర్స్. ఇవి గ్లాస్ డ్రాయర్స్ ఇచ్చాం మేడం మొత్తం. అంటే కింద పార్ట్ అంతా మనకి ఆర్గనైజేషన్ కి ఈజీగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఫర్ స్టోరేజ్, కావాల్సినవి అన్నీ యాడ్ చేసాము వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సో మనం బాల్కనీ చూసేద్దామా? చూద్దాం మేడం. యాక్చువల్లీ బాల్కనీ చాలా బాగా ఇచ్చారేంటి మ్యామ్? చాలా బాగా వచ్చాయి మేడం. బిల్డర్ ఇక్కడ ఒక బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్ ఒక బాల్కనీ ఉంది, దీనికి ఉంది, గెస్ట్ బెడ్రూమ్ ఉంది, హాల్ కి ఉంది. ఐ థింక్ దగ్గర 4 బాల్కనీస్ వచ్చాయి మేడం. ఓ మై గాడ్, ఇది అసలు ఏంటి ఇంత పెద్దది ఉంది మ్యామ్? అవునండి. ఇది నేను అసలు ఎల్ టైప్ బాల్కనీ నేను ఎక్కడ చూడలేదు. లేదు మేడం, వీళ్ళు కూడా ఏంటంటే బాల్కనీస్ చూసే తీసుకున్నారు ఈ హౌస్. ఓకే. సో అందుకని మనం కూడా చేసాము ఈ బాల్కనీస్. ఇక్కడంతా కూడా శాండ్ వాల్ పేపర్ వేసి క్లోజ్ చేసాం మేడం. దీనిపైన ఏంటంటే ఆవిడకి చిన్న పాట్స్ అలాంటివి చేయించి పెట్టుకుందాం అని కోరిక అనమాట. సో మేము శాండ్ వాల్ పేపర్ వేసి క్లోజ్ చేసాము. ఇది నిజంగా శాండ్ లానే ఉంది, ఇది వాల్ పేపర్ లానే లేదు. లేదు, ఇది టెక్స్చర్డ్ శాండ్ వాల్ పేపర్ అండి. ఎక్స్టర్నల్ కి బాండ్ ఉంది. సో అక్కడేమో గ్రీన్ వాల్ చేసాం అనమాట. ఇంకా సో గ్రీనరీ అంతా ఇది ఆర్టిఫిషియల్ గ్రీనరీ కదా, సో ఆర్టిఫిషియల్ గ్రీన్ వాల్ చేసాం అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఉంది మ్యామ్. అసలు ఇది ఆర్టిఫిషియల్ లా అనిపించట్లేదు, రియల్ గ్రీన్ లా ఉంది. ఇవన్నీ హెవీ మ్యాట్స్ మేడం, ఇంపోర్టెడ్ హెవీ మ్యాట్స్ ఇవన్నీ కూడా. ఇంటీరియర్ మాత్రం చించేశారు, చితక్ కొట్టేశారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, డైరెక్ట్ ఆర్డర్సే. ఇంకా మమ్మీ ఇది కంప్లీట్ గా బార్ కౌంటరా? కంప్లీట్ గా బార్ కౌంటరే. సో ఈ బాల్కనీ ఏంటంటే హాల్ బయటకు వచ్చిన బాల్కనీ అండి. ఓకే. సో మెయిన్ హాల్ కి అటాచ్డ్ ఉంది కాబట్టి ఇది ఒక చిన్న బార్ కౌంటర్ కింద. యాక్చువల్ గా బాల్కనీస్ మీరు అన్నట్టు చాలా పెద్దవి, మనకి మంచి స్పేషియస్ వచ్చాయి, చాలా స్పేషియస్. సో ఏంటంటే అది ఫ్రిడ్జ్ స్పేస్ అండి. ఆ సైజ్ ఫ్రిడ్జ్ కరెక్ట్ గా వస్తుంది అనమాట. అది ఖాళీగా వదిలేసామని అనుకోకుండా అది ఫ్రిడ్జ్ స్పేస్ ఇచ్చారు, ఇదంతా ఇచ్చారు. కానీ అక్కడ బుద్ధుడిని ఎందుకు ఇచ్చారు మేడం? ఇప్పుడు ఇళ్లలో ఏంటంటే బార్ కౌంటర్ అనేది ఒక హ్యాపీనెస్, అంతేగాని ఓ తాగేస్తారా ఏంటి కానీ. సో ఏంటంటే ఈ స్పేస్ లో నాలానే ఉన్నాడు, ప్రశాంతంగా కూల్ గా స్మైల్ ఇస్తూ, ఎంత స్ట్రెస్ ఉన్నా స్మైల్ ఇస్తూ, అంతే కదా, స్ట్రెస్ ఇస్తూ. పర్ఫెక్ట్. సో అసలు అంత బ్యూటిఫుల్ ఉంది. హాయ్ మ్యామ్. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? హాయ్ అండి. పర్వాలేదు, మంచిగా ఉన్నామండి. పర్వాలేదు, మంచిగా ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ ఇల్లు లోపలికి వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఆ రూమ్ గెస్ట్లకి అన్నారు, కానీ అయ్యో గెస్ట్లకి ఇచ్చేస్తున్నారు, మీతో మేము ఫ్రెండ్షిప్ చేసి మేము డైలీ వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఒక్క బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, అండ్ ఒక డిఫరెంట్ క్వాలిటీ యూనిక్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మీ సొంత ఇల్లు నచ్చింది. మీకు బాగా నచ్చిన రూమ్స్ ఏంటి? అన్నీ బాగున్నాయి. లేదు, ఏదో ఒకటే చెప్పాలి. లేదు అన్నీ నా ఇష్టంగా చూసుకున్నాను. నేను
మేడం సజెషన్స్తో నేను చూసుకున్నాను మంచిగా. పాప మీ అబ్బాయికి క్రెడిట్ ఏమి ఇవ్వలేదా? మా అబ్బాయి కూడా ఉంది, కాకపోతే అన్నిటికీ తొందరగా అందుబాటులో ఉండడు కదా డాక్టర్. ఆయనకు కూడా అన్ని సజెషన్స్ ఆయనవి ఉన్నాయి, నావి ఉన్నాయి, మేడం ఉన్నాయి. సో ఏం చెప్తారు కంప్లీట్ యాక్చువల్గా మేడం చాలా ఓపికగా పూజ గది చాలా పెద్దగా ఉంటే మేమే వద్దు అని హాల్ కంజెస్టెడ్ అవుతుందని తీయమంటే పాపం మొత్తం తీసేసి మళ్ళీ చేసింది. అవునా? చాలా ఓపిక, ఏది కూడా కాదు అనలేదు. నాకు ఇలాగ కావాలి అని అనిపించేదా? మీరు ఏం తయారు చేయించుకున్నారు ఇంట్లో? ప్రతిదీ మేము అనుకున్నట్టు మా పలానా కావాలనే అనుకున్నాం. అదేవిధంగా ప్రవీణ గారు కూడా అదేవిధంగా చేసి ఇచ్చారు. కలర్స్ బాగున్నాయా? బాగున్నాయి. నాకు నచ్చిన కలర్లే కదా. మీకు నచ్చిన కలర్స్ ఏనా? నాకు నచ్చిన కలర్లే. దేవుడి గది ఎలా ఉంది? దేవుడి గది కూడా బాగుంది. బాగుందా? చేయించుకున్నాం కదండి. సూపర్. ఇక్కడైతే ఆ కిచెన్ డైనింగ్ టేబుల్ మీద పార్టీ వస్తుంది. మనం బాల్కనీలో చేసుకుందామా? ఇగోండి హాల్ వెనకతులు ఉన్న బాల్కనీలో పార్టీ చేసుకుందామా? మా వారు సూపర్. అండ్ సో చూసారు కదా, ఇంటీరియర్ కూడా పేరెంట్స్ ఇద్దరికి చాలా చాలా హార్ట్ఫుల్గా నచ్చింది కాబట్టి సో మీకు కూడా నచ్చుతుంది. సో మీరు కూడా ఇంత బ్యూటిఫుల్గా హౌస్ని ఇంత ఎక్సలెంట్ ప్రీమియం క్వాలిటీతో ఎక్సలెంట్గా మీ హౌస్ని కానీ విల్లాని కానీ మీరు కూడా ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.